హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 9995 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫర్ ది ఇయర్ 2024కి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూన్ 7th స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th జూన్. సో ఈ డేట్ లోపు మనం అప్లై చేసుకోవాలి. 20 days గ్యాప్ అయితే ఉంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్ 2024లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ కండక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ అలాట్మెంట్ అంటే మనకి ఫైనల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జనవరి 2025 లోపు కంప్లీట్ అవుతుంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి 18 years to 28 years మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఇక్కడ సమ్ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ డేట్స్ మధ్యలో ఉండాలి, అప్పుడే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసరికి అబోవ్ 18 years అండ్ బిలో 30 years అయితే మెన్షన్ చేశారు. ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేసరికి అబోవ్ 21 years అండ్ బిలో 32 years అయితే మెన్షన్ చేశారు. ఆఫీసర్ స్కేల్ 3కి వచ్చేసరికి అబోవ్ 21 years అండ్ బిలో 40 years అయితే మనకి మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ పిహెచ్డి క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఒక స్పెసిఫికేషన్ అనేది ఇచ్చారు. అదే ఆఫీసర్ పోస్ట్కి అయితే ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ విడోస్ డైవర్స్డ్ ఉమెన్కి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి 35 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీ వాళ్ళకి 38 years ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ 40 years అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే ఆఫీస్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి ఎక్స్పీరియన్స్ అది ఏం అవసరం లేదు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే మీకు డిగ్రీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. సిమిలర్లీ మనకి ఆఫీసర్ స్కేల్ 1 కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడిగారు. దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. బట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే దీనికి కూడా ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. సర్టిఫికేట్ లేకపోతే ఎలిజిబిలిటీ లేదు. స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ అయితే అడిగారు. బట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి యాజ్ ఎ బ్యాంకింగ్ ఆఫీసర్గా. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో మనకి చాలా పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఐటీ ఆఫీసర్కి అయితే మనకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ చార్టెడ్ అకౌంటెంట్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. లా ఆఫీసర్కి అయితే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ట్రెజరీ మేనేజర్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మార్కెటింగ్ ఆఫీసర్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అగ్రికల్చరల్ ఆఫీసర్కి అయితే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఫైనల్లీ ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ బ్యాంకింగ్ ఆఫీసర్గా అడుగుతున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ మనకు చూసినట్టయితే ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3కి జనరల్ కేటగిరీ వాళ్ళకి 850 అయితే ఫీజు అనేది ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175 rupees అయితే ఉంది. ఆఫీస్ అసిస్టెంట్కి 850 అయితే ఉంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ 175 అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంది. నెక్స్ట్ మనం వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్లో ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి మనకి 100 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్కి మనకి 50 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి ఎన్ఆర్ అని ఇచ్చారు. ఎన్ఆర్ అంటే మనకి ఫర్దర్గా వేకెన్సీస్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మనకి 0 అని ఇచ్చుంటే మనకి ఫర్దర్గా ఎలాంటి వేకెన్సీస్ అనేవి కూడా మనకి ఇవ్వరు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే కర్ణాటక అయితే మనకి టోటల్ 200 పోస్ట్స్ అయితే ఉన్నాయి. కర్ణాటక కూడా చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకుంటున్నారు. దీనికి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత 6 months టైం పీరియడ్ అనేది ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్నందుకు. అండ్ నెక్స్ట్ తెలంగాణ స్టేట్ వచ్చేసి 420 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణలో
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌కి 285 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కి 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, టోటల్ 420 వేకెన్సీస్ అయితే మనకిచ్చారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1లో ఆంధ్రప్రదేశ్‌కి టోటల్ 300 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కి 250 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌కి 50 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌కి ఎన్ఆర్ అని ఇచ్చారు. అండ్ కర్ణాటక స్టేట్ మనం చూసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 386 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే 225 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. తెలంగాణలో మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌కి 150 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కి 75 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో, టోటల్ 225 వేకెన్సీస్ అయితే తెలంగాణ స్టేట్‌కి ఇచ్చారు ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్‌లో మనకి ఆంధ్రప్రదేశ్‌కి 0 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. అండ్ కర్ణాటకకి 0 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మాత్రం 40 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. ఫైనల్‌గా ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్‌కి ఆంధ్రప్రదేశ్‌కి మనకి 0 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. కర్ణాటకకి కూడా 0 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేశారు. కానీ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్‌కి మనకి 8 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌కి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం అండ్ విజయనగరం అయితే ఇచ్చారు. అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి అండ్ విశాఖపట్నంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటక స్టేట్ చూసుకున్నట్టయితే మనకి బెంగళూరు, బెలగాం, గుల్బార్గా, హుబ్లీ, మ్యాంగ్లూర్, మైసూర్, షిమోగా అనే సిటీస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ తెలంగాణ స్టేట్‌లో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ తెలంగాణలో మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ కరీంనగర్ ఈ 3 సిటీస్ అయితే ఇచ్చారు. సో, ఫైనల్లీ మనం ఎగ్జామినేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫోటోగ్రాఫ్ అనేది 20-50 కేబీస్‌లో ఉండాలి. సిగ్నేచర్ అనేది 10-20 కేబీస్‌లో అయితే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది 20-50 కేబీస్‌లో అయితే ఉండాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది 50-100 కేబీస్‌లో అయితే ఉండాలి. ఇదంతా కూడా మనం బ్లాక్ పెన్ యూజ్ చేసే అప్లికేషన్ ప్రాసెస్‌లో మనం అప్లోడ్ చేయాలి. అండ్ డిక్లరేషన్ వచ్చేసి ఈ టెక్స్ట్ అనేది మనం బ్లాక్ పెన్‌తో రాసి దాన్ని అప్లికేషన్ ప్రాసెస్‌లో అప్లోడ్ చేయాలి. మన నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ కోసం డిస్కస్ చేసుకుందాం. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.